నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో ఎన్ని రకాల మలుపులు, మెరుపులు, మరకలు రోజు రోజుకి కూడా కొంగొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఏది ఏమైనా సరే దీనికి వైసీపీని ఫిక్స్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతోనే వాళ్ళ కథలు కథనాలు అన్ని కూడా సాగుతున్నాయి. అయితే దీన్ని గట్టిగా ప్రతిఘటించడంలో భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారు ఆధారాలతో సహా చాలా వాటిని ఆవిష్కరిస్తున్నా కూడా ఇక్కడ బుకాయింపు వ్యవహారంలో నిజంగా ఈ వాస్తవాల గొంతు అయితే పీలగానే ఉంది. ఎందుకంటే బుకాయింపులో నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి ముందు నిలబడాలన్నా కలబడాలన్నా సాధ్యం కాదు. దానికి ఒక్కటే తాజా ఉదాహరణ ఏంటన్నట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులు గాని లేకపోతే భూముల యొక్క దీనికి సేఫ్టీ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి పథకాన్ని ఆయన తీసుకుని తను దాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దితే దాని మీద మొత్తం భూచాళ్లు మీ భూములన్నీ కూడా తీసేసుకుంటున్నారు, ఇది దగా యాక్ట్ అని చెప్పని ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేస్తే చాలా మంది కూడా రైతులు భయపడిపోయారు, విశ్వసించారు ఆ ప్రచారానికి. అటు ఎన్నికల్లో వేళ ప్రచారం, దానికి ధీటుగా వాళ్ళ భజన పత్రికలు భజన మీడియా చేసినటువంటి ప్రచారానికి నిజమే కాబోలు అని చెప్పని అనుకున్నారు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇప్పుడు ఫ్రెష్ గా చంద్రబాబు నాయుడు గారు తనే చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తూ పైగా దానికి కాస్త మసాలా జోడించి మీ భూముల్ని కొల్లగట్టేస్తున్నారు, అదిగో ఆ హెలికాప్టర్ తన ల్యాండింగ్ కోసం అని చెప్పని ఒక బాధితుడు నా దగ్గరికి వచ్చాడు, ఆయన భూమిని లాగేసుకున్నాడు, ఇలాంటివన్నీ జరగకుండానే కన్స్ట్రక్టివ్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నేను తీసుకొచ్చానని చెప్తున్నారంటే నిజంగా ఆయన యొక్క మేధాతనానికి రాజకీయ దీనికి అయ్యో బాబు ఇంకెవరు సాటి రారేమనుకోవచ్చు. సరే ఈ సోదంతా మనం ఎందుకని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఒక అర్థం కావటం కోసం మళ్ళీ తాజాగా ఈ ఉదాహరణ నేను దీనికి జోడించాను విషయంలోకి వచ్చే ముందు. ఇక విషయానికి వచ్చినట్టయితే తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో ప్రధానంగా బోలే బాబా అనేటువంటి ఒక సంస్థ, దాని మీద కదా వీళ్ళు గట్టిగా గొంతెత్తి మాట్లాడుతుంది. ఏమని, అసలు నెయ్యి ఉత్పత్తి చేయనటువంటి సంస్థ, నెయ్యే ఉత్పత్తి చేయనటువంటి సంస్థ, పాలనే ఉత్పత్తి చేయనటువంటి సంస్థ, ఇది ఏ విధంగా వచ్చింది అని కదా వాళ్ళు మాట్లాడేది. దానికి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వీరంతా చెప్పేది ఏంటో, మహాప్రభు అది మాకు సంబంధం లేదు, అది టీడీపీ హయాంలోనే వచ్చింది, టీడీపీ హయాంలోనే వచ్చిందని వాళ్ళు నెత్తి నోరు బాదుకొని చెప్తున్నా కూడా వినిపించుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే సత్యం ఎప్పుడు కూడా ఒక అసత్యం అనేటువంటి నల్లటి కరిమబ్బులు మొత్తం అంతటా సర్వత్రా వ్యాపించినప్పుడు ఎక్కడో ఒక మూల సూర్యకాంతి లోపల ఒక మూల దాగి ఉంటుంది. అది మెల్లగా చూస్తానికి చిన్నగానే ఉన్నా కూడా ఈ చీకట్లను చీల్చుకొని మళ్ళీ మొత్తం విశ్వం అంతా కూడా సత్యం అనేటువంటి వెలుగు వస్తుంది. ఇది డెఫినెట్ గా జరిగేదే. దానికి గాను ఈ రోజున అసలు ఎవరిది ఈ బోలే బాబా ఏంటి, ఈ బోలే బాబాకి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా, ఈ బోలే బాబాకి భూమన కరుణాకర్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా, ఈ బోలే బాబాకి సుబ్బారెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా, పోనీ వైసీపీలో ఎవరికైనా ఏమైనా సంబంధం ఉందంటే కించిత్ సంబంధం ఉన్నటువంటి ఆధారాలు అయితే లేవు, కానీ ఆరోపణలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. మరి ఆధారం సంగతికి వద్దాం. ఆ ఆధారం ఒక చిన్న దారం మనకి దొరికింది. ఈ దారాన్ని బట్టి ఈ ఆధారం ఎంత గట్టిగా పెనవేసుకుపోయిందో అనే దాన్ని విఘ్నులుగా మీరే దీన్ని నిర్ణయించాలి. విషయంలోకి వచ్చినట్టయితే ఈ బోలే బాబా అనేటువంటి ఒక సంస్థని సంబంధించినటువంటి వివరాలని ఇది చాలా ఘనంగా తన ప్రొఫైల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. మీ అందరికీ కూడా తెలుసు కదా, ఇండియా మార్ట్ అనేటువంటిది. ఇండియా మార్ట్ అనేది ఒక ప్రమోట్ చేసేటువంటి వివిధ రకాల ఉత్పత్తుల్ని వస్తువుల్ని వాటన్నిటినీ కూడా ప్రమోట్ చేసేటువంటి సంస్థ. దాంట్లో వాళ్ళ ప్రొఫైల్స్ అనేటువంటి పెట్టుకుంటారు. ఈ ప్రొఫైల్స్ లో ఈ బోలే బాబా అనే సంస్థ కూడా చాలా ఘనంగా తన ప్రొఫైల్ ని పెట్టుకుంది. అందులో ఎక్స్ట్రాక్ట్స్ తీస్తా, మొత్తంగా మీరు చదువుకోవాలనుకుంటే కూడా ఈ వీడియోలో నేను లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ని మీరు బ్రౌజ్ చేస్తే ఆ ఇండియా మార్ట్ లో ఈ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఉంటాయి. అయితే ఇందులో ఇది చెప్పినటువంటి విషయాన్ని చెప్తాను చూడండి. ఇదేంటంటే, వి స్టార్టెడ్ అవర్ జర్నీ ఇన్ ద ఇయర్ 1987, a small entity, and over the years the group has contributed significantly in achieving this heights. ఈ బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక సంస్థ ఒక చాలా చిన్నగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఈ రోజున ఈ స్థాయికి ఎదిగింది. ఎంత స్థాయికి ఎదిగిందయ్యా అంటే, we have
27 company owned processing was and nearly thousands of distributors and retailers. మాకు వేల సంఖ్యలో డిపోలు ఉన్నాయి, వందల కొద్ది డిపోలు ఉన్నాయి, వేల కొద్ది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, రిటైలర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. వీఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మదర్ డైరీ, ఐటీసీ, హెరిటేజ్ ఫుడ్స్. మేము ఇంతేకాకుండా చాలా గొప్ప సంస్థలైనటువంటి మదర్ డైరీ, ఐటీసీ, హెరిటేజ్ ఫుడ్స్ లాంటి సంస్థలతో కూడా మేము అసోసియేట్ అయి ఉన్నాము అని స్వయంగా ఈ బోలే బాబా చెప్పుకుంది. ఈ బోలే బాబా ప్రొఫైల్ ఈ రోజున తిరుమల లడ్డు వివాదం కోసం మనం ఏదేదో తీసుకొచ్చి వండినటువంటి స్టోరీ కాదు, క్రియేట్ చేసింది కాదు. ఇది సాక్షాత్తు వాళ్ళ ప్రొఫైల్ ని పెట్టుకున్నటువంటిది. కాబట్టి దీన్ని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బోలే బాబా ఇండస్ట్రీస్ కి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా ఇండియా మార్ట్ లింక్ ఇస్తున్నాను, ఇందులో దీన్ని బ్రౌజ్ చేసి చూడండి. చూస్తే చాలా విస్పష్టంగా హెరిటేజ్ ఫుడ్స్ తో కూడా సంబంధం ఉంది అని చెప్పింది. మరి హెరిటేజ్ ఫుడ్స్ తో ఇంత వ్యాపార లావాదేవీ సంబంధాలు ఉన్నప్పుడు ఆ హెరిటేజ్ ఫుడ్స్ కి సంబంధించినటువంటి వారి సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ వాళ్ళు చక్కదిద్దుకుంటే వ్యాపారం అంటేనే అది కదా. కాబట్టి ఇది ఇక్కడ ఈ బోలే బాబాకి హెరిటేజ్ ఫుడ్స్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది దీనిని బట్టి మీరే ఆలోచించండి. దీనికి అనుగుణంగా ఈ బోలే బాబాకి సంబంధించినటువంటి ఇది అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ వీళ్ళతో సంబంధం ఉంది అనే దాన్ని కూడా ఆధారాలతో సహా ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ఎవిడెన్సెస్ వీళ్ళు డిస్ప్లే చేశారు. అది అసలు సోదిలోకి లేదు, అది వీళ్ళ ప్రచార హోరులో కొట్టుకుపోయింది. ఇది తాజాగా ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ బోలే బాబా అనేది గనక తప్పు చేస్తే ఆ తప్పుకి సంబంధించి ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరికి బంధాలు ఉన్నాయి, ఎవరికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి అనేది జగన్మోహన్ రెడ్డిగా కాదన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి అనేది దీన్ని బేస్ చేసుకుని మీరే డిసైడ్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.